గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీజీబీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్కి అయితే కీ చూద్దాం. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం రూపకల్పన చేసిన మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తు శిల్పి అని క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బెల్జియం దేశానికి చెందినటువంటి వ్యక్తి అతను. ఓకేనా. నెక్స్ట్ ఇంకా జిఎస్ పేపర్ కూడా నేను అప్లోడ్ చేశాను, అందులో కూడా కొన్ని కీ చేశాను, అది కూడా చూడండి. నెక్స్ట్, క్రింది వారిలో అసఫ్ జాహీల కాలంలో భారతదేశపు మొదటి ఉర్దూ కవయిత్రిగా పరిగణించబడేది ఎవరిని అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మహాలకాబాయి చందా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అయితే హైదరాబాద్ మెడికల్ స్కూల్ ఇది వచ్చేసి మనకు 1846 అండ్ మొదటి హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ వచ్చేసి 1888. నిజామియా అబ్జర్వేటరీ ఇది 1908. రెండవ హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ వచ్చేసి 1889. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వాటిలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే దీనికి కామ్టా పరిషద్ అనేటువంటి అతను మొదటి అధ్యక్షుడు అవుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది ఇక్ష్వాక పాలకులను కాలానుక్రమసారంగా అమర్చండి అన్నాడు. సో దీంట్లో ఫస్ట్ వాశిష్ఠి పుత్ర శాంతమూలుడు వస్తాడు, దాని తర్వాత మాధరి పుత్ర వీరపురుష దత్తుడు వస్తాడు, దాని తర్వాత ఎహువల శాంతమూలుడు, దాని తర్వాత రుద్రపురుష దత్తుడు వస్తాడు. సో BACD ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో ఇందులో ఈ 3 రైట్ అండి. మొతర్బా అనేటువంటిది కౌలుదార్ రైతు అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి సారాంశం సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి అన్నాడు. సో ఇందులో ఫస్ట్ ఏ చూస్తే 1865లో మొదటి సారాంశం జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు, రైట్ అవుతుంది. సో నెక్స్ట్ బి చూస్తే, ఈ వ్యవస్థ క్రింద మొదట రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారు అంటే 15 కాదు 16గా విభజిస్తారు. సో అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ జిల్లాలో మహబూబ్ నగర్ పెద్దది, అది రాంగ్. డి రైట్. తాలూకా కలెక్టర్ అధికారం అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు, ఇక్కడ మ్యాచింగ్ కాదు సార్, సరికాని దాన్ని గుర్తించమన్నాడు. అందులో రెండోది రైట్ ఆన్సర్. ఇంద్రవర్మ 2 అనేటువంటిది విష్ణు కుండీన వాకాటక వంశద్వయాకార అనేది తప్పు అవుతుంది. సో అది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి అంటే ఇందులో సడక్ బంద్ పబ్లిక్ గార్డెన్స్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు అంటే షియా మత వర్గాన్ని అనుసరించారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే, రామ్జీ గోండుకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి అంటే ఇది ఫస్ట్ ఏ స్టేట్మెంట్ చూస్తే, 18వ శతాబ్దం అర్ధ భాగంలో రామ్జీ గోండు నాయకత్వంలో గోండు తెగ వారు ఆసిఫాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనేటువంటిది రాంగ్. యాక్చువల్లీ అతను నిర్మల్లో చేస్తాడు. సో మిగిలిన BCDలు 3 రైటే ఉన్నాయి, A1 రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్కి సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి అన్నాడు. సో ఇలా ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తే, సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాల హైదరాబాద్లోని మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల, ఇది రైట్ అవుతుంది. ఇది 1824లో ప్రారంభమైంది అనేటువంటి తప్పు. 1834లో ప్రారంభమవుతుంది. మళ్ళీ దాన్ని సిగా ఏమి ఇచ్చారంటే 1834 దీన్ని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డ్ ఆధీనంలోకి తెచ్చారని, అది కూడా రాంగ్ అవుతుంది. సో డి రైట్ అవుతుంది. WH విల్కిన్సన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్, శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే, శాతవాహనులు కుల నియమాల కఠినంగా పాటించారు, రైట్ అవుతుంది. బి చూస్తే, సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్ష్యం అనేటువంటిది కూడా రైట్ అవుతుంది. సో A మరియు B రెండు కూడా రైటే. నెక్స్ట్ చూస్తే, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. ఖాతంత్ర వ్యాకరణం అనేటువంటి శర్వవర్మన్ అవుతుంది. నెక్స్ట్, బృహత్ కథ గుణాఢ్యుడు, గాథ సప్తాసతి హలుడు, సృహులేఖన నాగార్జునుడు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 క్వశ్చన్ చూడండి. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాను అంటే ఇది మార్చి 1, 2014లో ఆమోదిస్తాడు. సో నెక్స్ట్ చూస్తే, కింది నాయకులకు వారికి సంబంధం ఉన్న వ్యవస్థతో జతపరచండి అని అంటున్నాడు. కె శ్రీనివాసరావు, ఇది తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ. ప్రొఫెసర్ కె జయశంకర్ సార్, తెలంగాణ ఐక్య వేదిక. కె మనోహర్ రెడ్డి, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. మధు కె రెడ్డి,
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయం నిర్మించింది ఎవరు అంటే సూరటి అప్పయ్య ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ అసఫ్ జాహిల కాలంలో నిర్మించిన క్రింది చెరువులు జలాశయాలను అవి పూర్తయిన సంవత్సరాలను బట్టి కాలక్రమంగా అమర్చండి అన్నారు. సో ఫస్ట్ మనకి మీర్ అలాం చెరువు వస్తుంది, దాని తర్వాత ఉస్మాన్ సాగర్ చెరువు వస్తుంది, దాని తర్వాత వైరా జలాశయం, దాని తర్వాత వచ్చేసి దిండి వస్తుంది, దిండి జలాశయం వస్తుంది. సో BADC ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను కోరిన మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది అంటే దీనికి స్వతంత్ర పార్టీ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నారు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు అనే పదానికి నిర్వచనం లేదు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి క్రింది ఏ దేశం సంగ్రహించబడింది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కెనడా నుంచి సంగ్రహించబడింది కేంద్రానికి అవశిష్ట అధికారాలు. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు ఏది అంటే ఒక ముఖ్య ఎన్నికల కమిషన్ మరియు 2 ఎన్నికల కమిషనర్ అనేటువంటి రైట్ ఆన్సర్. 1+2. కొత్త చట్టం భారతీయ సాక్ష్య అధినియమం దేనికి రీప్లేస్ చేయబడింది అంటే ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి రీప్లేస్ చేయబడింది. నెక్స్ట్ వీటిని మ్యాచింగ్ చేస్తే 61వ సవరణ అనేటువంటిది ఓటింగ్ వయసు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గింపు. 86వ సవరణ అనేటువంటిది ప్రాథమిక హక్కు ప్రాథమిక విద్య. అండ్ 97వ సవరణ అనేటువంటి సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా. 101వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది GST వస్తు సేవల పన్ను అనేటువంటిది కరెక్ట్. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. A3 B5 C1 D2. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచిన విధులలో భాగం కానిది అన్నాడు. సో దీనికి యూనియన్ జాబితా అనేటువంటిది అందులో లేదు. నెక్స్ట్ 74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం క్రింది వారిలో ఏది పరివర్తన ప్రాంతం అంటే నగర పంచాయతీ. నెక్స్ట్ క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్స్తో జతపరచండి అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏకి 4 అంటే 12వ దానికి సి రంగరాజన్. నెక్స్ట్ బికి 2 13వ దానికి విజయ్ కేల్కర్. అండ్ 14వ దానికి వైవి రెడ్డి. 15వ దానికి NK సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను రాజ్యాధికారుల నైతిక సంవేదనలని ఎవరు అభివర్ణించారు అంటే బిఎన్ రాయ్ అనేటువంటి అతను అన్నాడు ఆ విధంగా. ఓకేనా. నెక్స్ట్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. సో దీనికి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 39A అనేటువంటిది పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించే రాజ్యాంగాన్ని నిర్దేశిస్తుంది అన్నాడు. సో ఇది రాంగ్ అండి. యాక్చువల్లీ ఇది 43A ఇస్తుంది. 43A దగ్గర ఏమి ఇచ్చారు అంటే పేదవారికి ఉచిత న్యాయం మరియు సహాయం కల్పించినట్లు రాజ్యాంగం నిర్దేశిస్తుంది అన్నాడు. సో ఇది 39A ఇస్తుంది అంటే రివర్స్ చేసి ఇచ్చాడు. కాబట్టి A మరియు B రెండు కావు అనేటువంటిది రైట్ అవుతుంది దీనికి. దానికి ఇచ్చారు ఎక్స్చేంజ్ చేసి. సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించింది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 103వ సవరణ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఈశాన్య రాష్ట్రాలకు చెందిన క్రింది తిరుగుబాటు సంస్థలు వాటి సంబంధిత రాష్ట్రాలతో సరిగా జతపరచండి అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ మేఘాలయ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్థిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని క్రింది ఏ నియమం ప్రకారం రాజకీయ పార్టీల నమోదు ప్రక్రియ చేపడుతుంది అంటే సెక్షన్ 29A ప్రకారం. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన పంచాయతీ రాజ్పై ఏర్పడిన కమిటీలను వాటి కాలానుక్రమంగా ఏర్పాటు చేయండి అంటే ఫస్ట్ అశోక్ మెహతా కమిటీ వస్తుంది 1977. తర్వాత GVK రావు కమిటీ 1985. తర్వాత LM సింఘ్వి కమిటీ 1986. తర్వాత DEPK
తుంగన్ కమిటీ 1988. సో CABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎంపీ బెజ్ బారువా కమిటీ నియామకం దేనికి సంబంధించింది అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించింది. నెక్స్ట్ సమయానుకూల సేవల పంపిణీ కొరకు 2010 సంవత్సరంలో ప్రజా సేవల గ్యారంటీ చట్టాన్ని ఏ రాష్ట్రం మొదటగా తెచ్చింది అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ తీసుకొచ్చింది ఫస్ట్. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కమిషన్ చైర్పర్సన్ స్థిర పదవి కాలం 5 సంవత్సరాలు కాదండి, ఇది 3 సంవత్సరాలు. సో అది రాంగ్ అవుతుంది. బి స్టేట్మెంట్ చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 మానవ హక్కుల రోజులు జరుపుకుంటారు అనేటువంటిది రైట్ అవుతుంది. సో దీని ఆప్షన్ 4 అంటే బి మాత్రమే కరెక్ట్ అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య పిల్లలకు మెరుగైన అనుబంధ పోషణను అందించడానికి సమగ్ర శిక్ష అభివృద్ధి పథకం క్రింద ప్రవేశపెట్టిన పాలు మాన్పించే క్రమంలో ఇచ్చే ఆహారం పేరేమిటి అన్నాడు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బాలామృతం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బాలామృతం. క్రింది వాటిలో ఏవి ఏకకాలంలో ఒకరికన్నా ఎక్కువ జీవిత భాగస్వాములు గల వివాహాన్ని సూచిస్తాయి అంటే ఇక్కడ పాలిగైని, పాలిగమి, పాలియాండ్రీ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. పాలిథిస్ మాత్రం కాదు, ఇది బహుదేవత ఆరాధన చూపిస్తుంది కాబట్టి మనకి A, B మరియు C మాత్రమే అనేటువంటిది రైట్ ఆన్సర్ని చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నాడు. సో దీనికి ఫస్ట్ మనకు క్రిప్స్ రాయబారం వస్తుంది, తర్వాత మౌంట్ బాటన్ ప్రణాళిక, దాని తర్వాత భారత స్వాతంత్ర చట్టం, లాస్ట్కి రాజ్యాంగ ఆమోదం అనేటువంటిది వస్తుంది. సో ఆప్షన్ ADBC ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు సంబంధించినది కాదు అన్నాడు. సో ఇక్కడ మనకి అనేటువంటి దానికి సంబంధించింది డి మాత్రం కాదు. ఏ రాష్ట్రమైనా తనకు తానే రద్దుపరచుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇది మనకి ఇందులో రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన 3 కూడా ఆర్టికల్ 3కి సంబంధించినవి, అంటే రాష్ట్రం ప్రాంతాన్ని తగ్గించడం, పెంచడం, పేరు మార్చుకోవడం అనేటువంటివి ఈ ఆర్టికల్ 3లో ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలోని విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి అంటే సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఉండవు. వీళ్ళకి చట్టం ముందు సమానత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది, తర్వాత జీవితం మరి వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ ఇవి 2 ఉంటాయి. B అండ్ C ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచింగ్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో అందులో కోవారెంటో అనేటువంటిది ఏ అధికారం ద్వారా అన్నాడు. సో ఇది ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది, మిగిలినవన్నీ సరైనవి కావు. నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చారు, మ్యాచింగ్లో ఆర్టికల్స్ ఇచ్చారు చూడండి. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేటువంటిది ఆర్టికల్ 19(1)A వస్తుంది. ఒకే తప్పుకు 2 శిక్షల నుంచి రక్షణ అనేటువంటిది ఆర్టికల్ 22 నుంచి రైట్ అవుతుంది. హోదాల రద్దు ఆర్టికల్ 18, న్యాయ సహాయ హక్కు ఇది ఆర్టికల్ 21. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. ఓకేనా. సో A2, B4, C3, D1 అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించబడింది అంటే దానికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 102వ రాజ్యాంగ చట్టం 2018 ద్వారా దీనికి రాజ్యాంగ హోదా కల్పించారు. అంతకుముందు వరకు రాజ్యాంగ హోదా లేదు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనవి అంటే ఫస్ట్ చూస్తే 2015లో నీతి ఆయోగ్ను ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేస్తారు. రైట్ ఇది. నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే అన్నాడు. సో ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు, కేంద్ర మంత్రులు కూడా ఉంటారు. సో ఆప్షన్ ఏ మాత్రమే అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మ్యాచింగ్ ఇచ్చాడు. LM సింఘ్వి కమిటీ ఇది మనకి పంచాయతీరాజ్ వ్యవస్థల పునరుజ్జీవనం కోసం వేసింది. భానుప్రకాష్ సింగ్ కమిటీ అనేటువంటిది వ్యవసాయం గురించి, భగవతి కమిటీ నిరుద్యోగం గురించి, కస్తూరి రంజన్ కమిటీ పశ్చిమ కనుమల గురించి వేస్తారు. సో మనకు ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. వాణిజ్య సంబంధ వ్యవస్థాపక సహాయం మరియు అభివృద్ధి ట్రేడ్ పథకం ఎవరిని ఉద్దేశించింది, ఎవరిని ప్రోత్సహిస్తుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ నుండి యూనికాన్ క్లబ్లో చేరిన తొలి స్టార్టప్ ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. డార్విన్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్. వన్నియార్ కులానికి చెందిన ప్రధాన వర్గానికి చెందిన రాజకీయ పార్టీ పట్టాలి మక్కల్ కచ్ ఎవరు స్థాపించారు అంటే ఎస్ రామదాస్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు.
బాల్య వివాహాల నిషేధ చట్టం అనేటువంటిది 2006 అవుతుంది. అనైతిక రవాణా నివారణ చట్టం 1956 అవుతుంది. వరకట్న నిషేధ చట్టం 1961. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ లింగ ఎంపిక నిషేధ చట్టం అనేటువంటిది 1994 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు? ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే స్వతంత్రానికి పూర్వం ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఏర్పాటులో జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారనేది రైట్ అవుతుంది. బి చూస్తే దీన్ని 1946లో స్థాపించారు, ఇది రాంగ్. 1936లో స్థాపిస్తారు. కాబట్టి మనకు ఏ మాత్రం అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద పేర్కొన్న కుతుబ్ షాహీల కాలం నాటి కవులను కాలానుసారంగా అమర్చండి అన్నాడు. సో ఫస్ట్ మనకు పొన్నగంటి తెలంగాణాచార్యులు వస్తారు, దాని తర్వాత సారంగ తమ్మయ్య వస్తారు, దాని తర్వాత క్షేత్రయ్య, లాస్ట్కి కంచర్ల గోపన్న వస్తారు. కాబట్టి డిబిఏసి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతులను మత విశ్వాసంలో భాగంగా స్థానిక దేవతలకు వివాహం చేసి శతాబ్దాల కాలం నాటి ఆచారాన్ని ఏమంటారు అన్నారు. సో దీనికి మనకు తెలుసు ఆన్సర్, జోగిని వ్యవస్థ అంటాం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, జోగిని. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక క్రింది వాటిలో భారతదేశంలో భూ వ్యవస్థ లేదా భూస్వామ్య పద్ధతులను సంబంధించినవి ఏవి కరెక్ట్ అన్నాడు. 3 పద్ధతులు కరెక్టే. మహల్వారీ పద్ధతి ఉండే, రైత్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి 3 ఉండే. సో ఏ, బి మరియు సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. క్రింది వాటిలో ఎవరు ప్రకృతివాద సిద్ధాంతంలో సంబంధం కలిగి ఉన్నారు అన్నాడు. సో ఫస్ట్ దీనికి ఆప్షన్ ఏమవుతుందంటే మ్యాక్స్ ముల్లర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ యొక్క ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తప్పిపోయిన పిల్లలను కాడడం లేదా పునరావాసం కల్పించడం అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ మతంలో పంజు పియరస్ యొక్క అధికారం అత్యున్నతమైనది అంటే సిక్కు మతంలో అత్యున్నతమైనది. 2016 వరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఎన్నిసార్లు పునర్నిర్మించబడింది అంటే 7 సార్లు పునర్నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ గురించి ఈ క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అన్నాడు. సో దీని ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇది బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 క్రింద చట్టబద్ధమైన సంస్థ అనేటువంటిది రైట్. బి చూస్తే 6 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలు హక్కులను పరిరక్షించడం దీని ముఖ్య ఉద్దేశం అనేది తప్పు. ఇది 0 నుంచి 18 సంవత్సరాలు కావాలి. అన్ని చట్టాలు మరియు విధానాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన బాలల హక్కు దృక్పథానికి అనుగుణంగా ఉన్నాయి అని నిర్ధారిస్తుంది, ఇది రైట్ అవుతుంది. డి చూస్తే ఇది ఈ 2007లో ఏర్పడింది అనేటువంటిది కూడా రైట్, అంటే ఏసీడి రైట్ అవుతుంది. నెక్స్ట్, గ్రామీణ పేద కుటుంబాల్లోని మహిళా సభ్యుల స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించే పథకం ఏది అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూస్తే మ్యాచింగ్ ఇచ్చాడు. కౌలుదారు అంటే మనకి కౌలు అవుతారు, మిరాసీదార్ అంటే గ్రామ భూస్వాములు అవుతారు. నెక్స్ట్ వతందారు వచ్చేసి వారసత్వ భూములు. నెక్స్ట్ పట్వారీ గ్రామ అకౌంటెంట్ అవుతాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. B4 C2 D1 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గురుపాద స్వామి కమిటీ గురించి క్రింద ఇచ్చిన వాక్యాలు ఒప్పు అంటే సో మనకి ఇది 1979లో ఏర్పాటు చేశారు రైట్ అవుతుంది. నెక్స్ట్, ఇది మానవ అక్రమ రవాణా సమస్యను పరిష్కరిస్తుంది అనేటువంటిది రాంగ్. ఇది ఈ కమిటీ సూచనల మేరకు బాల కార్మికం నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986లో రూపొందించబడింది అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో ఏ అండ్ సి ఇస్ ద ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే చౌర్ తిరుగుబాటు జరిగిన ప్రదేశం ఏది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, బంకురాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు ఉద్యమాలు. బిర్సా ముండా ఉద్యమం వచ్చేసి మనకి చోటా నాగ్పూర్, ఆదివాసీ ఏక్తా పరిషత్ వచ్చేసి గుజరాత్, చిప్కో ఉత్తరాఖండ్, రంపా తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2 ఓకే, దీనికి 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జనాభాలో పిల్లల అనుపాతం తగ్గడం మరియు వృద్ధుల సంఖ్య పెరిగే ప్రక్రియను ఏమని అంటారు అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జనాభా యొక్క వృద్ధాప్యం, ద ఏజింగ్ ఆఫ్ పాపులేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సమీకృత బాలల అభివృద్ధి పథకం ICDS గురించి ఇచ్చిన క్రింది వాటిలో ఏది ఒప్పు అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే దీనిని అక్టోబర్ 2, 2015 భారతదేశం ప్రారంభించారు అన్నాడు, ఇది తప్పండి.
ఇది అక్టోబర్ 2, 1970లో స్టార్ట్ చేస్తారు. మొట్టమొదటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఢిల్లీ జామా మసీదులో ప్రారంభించారు అనేటువంటిది రైట్ అవుతుంది. సి చూస్తే ఇది పిల్లల సరైన మానసిక, శారీరక మరియు సామాజిక అభివృద్ధికి పునాది వేసింది కూడా కరెక్టే అవుతుంది. డి చూస్తే మరణాలు, అనారోగ్యం, పోషకాహార లోపం నుండి తగ్గించడం అనేటువంటిది రైట్, అంటే బిసిడి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ చూస్తే సత్యశోధక సమాజం గురించి క్రింద ఇచ్చిన వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే దీన్ని జ్యోతిబా పులే 1853లో స్థాపించారు అనేటువంటిది రాంగ్ అండి. 1873లో స్థాపిస్తారు. ఇది ఒకే దేవుడు అనే సూత్రాన్ని అనుసరిస్తూ కూడా రాంగ్ అవుతుంది. సో ఏ మరియు బి రెండు కూడా రాంగ్, రెండు కావనేటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్వయం ఉపాధి మహిళా సంఘం ట్రేడ్ యూనియన్గా గుజరాత్లో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1972లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బేటీ బచావో బేటీ పడావో పథకానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అన్నాడు. సో దీని స్టేట్మెంట్ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ 22 జూన్ 2015 నాడు ప్రారంభించింది అనేటువంటిది రాంగ్. యాక్చువల్ అది 22 జనవరి 2015లో స్టార్ట్ చేశారు. దేశంలో క్షీణిస్తున్న లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం దీని లక్ష్యం రైట్. ఈ పథకం జీరో బడ్జెట్ ప్రకటన ప్రోత్సహిస్తుంది అనేటువంటిది కూడా రైట్. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనేటువంటిది కూడా రైట్. అంటే బిసి మరియు డి అనేటువంటి 3 ఆప్షన్స్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఇస్తాడు. సో ఫస్టే జనవరికి బదులు జూన్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ లేని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ భారతీయ క్రాంతి దళ్ వ్యవస్థాపకులు ఎవరు అంటే ఫస్ట్ ఆప్షన్ చరణ్ సింగ్. నెక్స్ట్ ఈ క్రింది ఉద్యమాలకు కాలానుక్రమంగా అమర్చండి అంటే ఫస్ట్ ఇండిగో ఉద్యమం 1859లో జరిగింది. నెక్స్ట్ డి మోప్లా తిరుగుబాటు 1921. సి తెగాబా ఉద్యమం 1946. దాని తర్వాత లాస్ట్ బోడో ఉద్యమం 1987. పట్టణ పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన కోసం మిషన్ అమృత్ గురించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే నీటి యొక్క సర్క్యులర్ ఎకానమీ ద్వారా నగరాలను నీటి భద్రత నగరాలుగా మార్చడం ఈ మిషన్ లక్ష్యం రైట్ అవుతుంది అది. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే అమృత్ క్రింద జలాశయాలు వాటర్ బాడీస్ గుర్తింపు అనేది పేజల్ సర్వేక్షణ యొక్క బాధ్యత అన్నాడు. ఇది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మాత్రమే అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 ప్రకారం ఎంత వయస్సు లోపు వారిని పిల్లలుగా పరిగణిస్తారు అంటే 18 సంవత్సరాల లోపు వారిని పిల్లలుగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, క్రింది సామాజిక శాస్త్రవేత్తలలో ఎవరు మండల్ కమిషన్కు సలహాదారుగా నియమించబడ్డారు అంటే ఎంఎన్ శ్రీ అనేటువంటి అతను నియమించబడ్డారు. తెగల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చెల్లప్ప కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.